ఈరోజు మీకు క్యాలీఫ్లవరు పెసరపప్పు వేసి పొడి కూర చూపిస్తానండి. ఒక అరగంట ముందు కొంచెం ఒక 4 స్పూన్లు పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. క్యాలీఫ్లవరు ఇలా తరిగేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. అయితే ఇందులోకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఇంగువ, పోపు వేగిపోయింది. పోపు వేగాక క్యాలీఫ్లవరు నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకున్నానండి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు కాసేపు సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ తొందరగా మగ్గిపోతుందండి. ఇంకొక 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది కూర. ఇందులో కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఉల్లిపాయ తినని రోజుల్లో ఇలా చేసుకుంటే చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. ఇందులోకి అప్పడాలు కానీ ఏమన్నా నలుచుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ పెసరపప్పు ఆనపకాయ పులుసు చేస్తున్నాను. అయిపోయింది కూర. ఉంటాను. మీ విజయ పన్నాల.